మేము ఉదయం రాత్రి వచ్చామన్నా. రాత్రి వచ్చాం. ఇక్కడ పరిస్థితి ఏముంది, ఈ బళ్ళు మొత్తం ఇక్కడ లోకల్ బళ్ళు అయితే లోకల్ మొత్తం వాళ్ళు ఈ ఊరు చుట్టూ రెండు పక్కల రెండు ఊర్లు బళ్ళే తిరుగుతున్నాయి అన్న. వేరే మాకైతే అవకాశం ఉండట్లేదు. రోజుకి వచ్చేసి వాళ్ళు మూడు ట్రిప్పులు వేస్తున్నారు. మేము 2 రోజులు వచ్చేసి ఒక ట్రిప్ పడుతుంది. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏంది అసలు ఏమన్నా అడిగినా కూడా ఎవరు సమాధానం, ఒక పోలీసు వాళ్ళు కానీ ఎవరు కూడా సమాధానం సరిగ్గా చెప్పేవాళ్ళు లేరు. ఊళ్ళో వాళ్ళు అదేమంటే బళ్ళు రివర్స్ అయ్యి మా మీద రివర్స్ అయ్యి బళ్ళు తీసుకొని వెళ్తూ ఉన్నారు. మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఏమో సీఏ గారికి వీళ్ళకి మనం చెప్పినా కానీ వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు. మరి రీచ్లో వాళ్ళు కూడా నిన్న కూడా అంతే ఉన్నారు. అదేమంటే సీరియల్ ప్రకారం నడుపుతున్నాం అంటున్నారు. అటు నుంచి రాయపూడి నుంచి బళ్ళు వస్తూ ఉంటే అక్కడ కూర్చొని వాళ్ళు అక్కడ నుంచి అటు లోడింగ్ జరుగుతుంది. ఈ బళ్ళు అయితే ఒక బండి కూడా కదలలేదు. మేము ఇప్పుడు రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాం. అటు నుంచి ఇప్పుడు అక్కడికి వెళ్ళి లిస్టు అడిగితే ఏమంటారు 200 బళ్ళు లోడ్ చేసాం మేమంటే. కనీసం మా 50 బళ్ళు కూడా ఇక్కడ ఉన్న 50 బళ్ళు కూడా ఒక బండి కూడా కదలిపోతాయి. 200 బళ్ళు ఎక్కడి నుంచి లోడ్ అయిపోయినాయి. మరి ఇప్పుడు ఇసుక కొత్త పాలసీ పెట్టారు కదా. అవును. అసలు ఎట్లా మీకు ప్లస్ అవుతుందా లేకపోతే మైనస్ అవుతుందా? ఇది మైనసేనండి. మరి ఇప్పుడు మామూలుగా అంత ముందులైనా మామూలుగా అయితే ఇబ్బంది ఏం కలగదు అనుకో. ఆ ఇంటర్నల్ పోసినా మాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే లోడింగ్ కొంచెం దానికి మేము వచ్చేసి 8,000 9,000 అలా ఉంటుంది. 10 టన్నులకు వచ్చేసి 8,000. అది 16,000 ఉండదండి. ఆ లారీకి అంత ఎవరు 12,000 13,000 ఉంటుంది. 12,000 13,000 దాంట్లోనే ఇంకా మొత్తం దాంట్లోనే అది బాగా ఈ కోరీలు వాటికి బాగా అసలు మామూలుగా ఇబ్బంది కాదు. ముందర లోకల్ బళ్ళు ఒక 70 బళ్ళు ఉన్నాయంట. ముందర ఆ బళ్ళు మామూలుగా తిరగట్లేదు అని. ముందర మెయిన్ ఏంటంటే ఇప్పుడు మేము దాని మీద ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళే తిప్పుకున్న కాడికి ఇంకా మమ్మల్ని ఇసుక లేదని చెబితే మేము రాము కదా. ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు కదా. మాకు ఇబ్బంది పడాల్సిన పని లేదు మాకు. అది ఇసుక ఇంకా దిగలేదండి. ఆగు కంగారు పడకు. అంటే ఆయన అమలు చేసిండు కానీ ఇంకా రన్నింగ్లోకి రాలేదు. రన్నింగ్లోకి వచ్చాక ఏమైనా పనులు దొరికితే హ్యాపీగా ఉంటుంది. ఇంకా రన్నింగ్లో రాలేదు. పనులు కూడా సక్రమంగా సాగట్లేదు ప్రస్తుతానికి. ఇవన్నీ కరెక్టే ఇచ్చారు, ఆయన ఫ్రీగా ఇచ్చాడు. కానీ ఇంకా అవన్నీ అమలు చేసుకొని చాలా లెక్కలు ఉంటాయి సార్. అవన్నీ చూసుకొని వచ్చేపాటికి లేట్ అవుతుంది. ఒక 1 మంత్ ఎంత పడుతుంది. అప్పుడు దాకా ఓపీ పట్టాలి. వచ్చిన పని చేసుకోవడం, లేని పని ఉండడమే. అంతవరకు ఏం లేదు సార్. ప్రభుత్వం ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. అక్కడికి నెల రోజులైనా అదే మార్పు లేదు, ఏమీ చేంజ్ లేదు. ప్రజెంట్ ఎలాగుందో అలాగే జరుగుతుంది ఇక్కడ. అంతకుమించి మార్పు ఏం జరగలేదు. అయితే అంటున్నారు, ఒకళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అంటున్నారు అరే ఆగండ్రా, ఒక నెల 2 నెలలు అన్నీ చెకింగ్లు ఇవన్నీ ఉంటాయి కదరా, ఇవన్నీ వాళ్ళు లెక్కలు చూసుకొని అన్ని తొక్కలు చూసుకొని అప్పుడు వదులుతారా. మీకు ఇదివరకు ప్రభుత్వం లాగే, ఏది చంద్రబాబు నాయుడు ఇదివరకు పరిపాలించారు, ఆ ప్రభుత్వం లాగే అలాగే పరిపాలిస్తారు అన్నట్టు వస్తుంది. కాస్త ఓపీ పట్టండి అంటున్నారు మా పెద్దలు. మేమైతే దాని గురించి సరే ఇప్పుడు ఎలాగో బతికాం ఈ 5 సంవత్సరాలు, ఇంకొక 2 నెలల్లో బతకలేమా అన్నట్టు మేము బతుకుతున్నాం. కానీ ప్రజెంట్ అయితే మార్పు రాలేదు. మార్పు రాలేదు. ప్రజెంట్ అయితే మార్పు రాలేదు. జరుగుతుందని ఆశతో ఉన్నాము. జరిగితే జరిగింది, లేదంటే జగన్కి ఇంకా అదే జరిగిద్ది. జగన్ అన్నకి ఎలా జరిగిందో ఇప్పుడు ఇది అలాగే జరుగుతుంది. అది నెక్స్ట్ రవి 30 సంవత్సరాలు చేస్తున్నాం. ఇక్కడ పరిస్థితి మొన్నటి వరకు బాగాలే. ఇప్పుడు ప్రభుత్వం మారింది, అన్నీ బాగుంటాయి. ఒక నెల రోజులు గ్యాప్ ఇవ్వాలి. వాళ్ళకి కూడా 350 రూపాయలకి టాటర్ ఇసుక ఇస్తున్నాడు. ఒక నెల రోజులు గ్యాప్ ఇవ్వాలి. మొన్నటి వరకు టాటర్ ఇసుక లేదు. 350 రూపాయలకి ఇసుక ఇస్తున్నారు, తోలుతున్నారు. వెంటనే కంగారు పడకూడదు. అందులో ఉద్రేకం 350 రూపాయలకి 335 రూపాయలకి ఇసుక ఇస్తున్నాడు, తోలుతున్నారు. ఈ ఆషాఢ మాసం అయిపోతే అన్ని పనులు బాగుంటాయి. పింఛని 4,000 ఇచ్చేది మొన్న 6,000 తీసుకున్నారు. 7,000 అన్నీ బాగున్నాయండి. మీరు ఇదివరకు ఇంకా రేపు ఆయన ఇచ్చిన మాటలన్నీ ఇసుక ఫ్రీగా ఇచ్చాడు. ఇంకోటి చెప్తున్నా, అన్నీ న్యాయం చేస్తున్నాడు. ఆ ప్రభుత్వంలో కాదు, ఈ ప్రభుత్వం చాలా బాగుంది. కాకపోతే మాకు పని వెంటనే ఏమంటే నెత్తి మీద కొండంత భారం ఉంటుంది. ఒకసారి చెప్పాలంటే అవ్వదు, ఒక నెల రోజులు గ్యాప్ ఉండాలి. అన్నయ్య క్యాంటీన్లు ఇసుక తీసాడు. ఇసుక లక్షలు
వదలలేదా? సైదా ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు? నేను 25 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇక్కడ ఇదే సెంటర్లో. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? మా పరిస్థితి ఏమి లేదన్న, మా పరిస్థితిని తెచ్చుకుంటే తినటం లేకపోతే లేదు. మాకు మరీ దారుణంగా తయారైపోయింది సెంటరు. రూపాయి ఆదాయం ఇక్కడ వచ్చేది ఏమీ లేదు. అంటే ఇప్పుడు కొత్తగా ఇసుక పాలసీలు పెట్టారు కదా, ఇప్పుడు కూడా అట్లానే ఉందా పరిస్థితి? ఇప్పుడు కూడా అంతే ఉందన్న. ఇప్పుడు ఉసుకుంటే లేబర్ పెట్టుకొని ఉసుక లేబర్ తోలితే ఇదిగా ఉంటుంది. మిషన్లు పెట్టి తోలిస్తున్నారు, మాకు వచ్చేది ఏమీ లేదు దానివల్ల ఉపయోగం. అదే అక్కడ కూడా లేబర్ ఉంటే పోస్తే రూపాయి మేము బతకలేస్తాం. మిషన్లు పెట్టి తోలితే మేము బతికేది ఎక్కడ ఉంది ఇంకా? అంటే పోయిన గవర్నమెంట్ ఎట్లా ఉండదు మీకు? అన్నా పోయిన గవర్నమెంట్ అంత దరిద్రం అంటే మేము ఇంకా జన్మలో చూసేది కాదు, మేము పెట్టేది కాదు. ఇప్పుడే బాగుందా? ఇప్పుడే బాగుందన్న. మాకు ఇంకా పెట్టకపోయినా మా బాధ లేదు, కానీ ఇప్పుడైతే కొద్దిగా పర్లేదు, మనశ్శాంతిగా బతుకుతున్నాం. అంటే ఇప్పుడు ఇంతమంది వస్తారు కదా పనులకి, ఇంతమంది ఖాళీగానే ఉంటారు కదా? దీంట్లో వచ్చేది 30వ వంతు రూపాయలు, 30వ వంతు, పావుల వంతు పని అయిపోయేది, 30వ వంతు ఇంటికి పోయేవాళ్ళే. మరి ఎట్లా మీ రోజు గడిచేది ఎట్లా మరి? మాకు రోజు ఏదో అన్నం ఏదో దాచిస్తున్నారు. అన్నం తెచ్చి మధ్యాహ్నం పూట ఇస్తుంటే అది తిని బతకటమే తప్ప మాకు 2 రోజు లేదు. అంటే ఈ టాపీ పనికి వెళ్ళడం లేకపోతే లేదు. లేదు, ఇంకా మాకు అదే గతి. అంత మించి మాకు ఏదీ లేదు ఇక్కడ. ఎవరు పట్టించుకొని చేసేవాడు కూడా లేడు. ఏంది ఇక్కడ పరిస్థితి? మరి వీళ్ళు ఇంత నిన్న బాధపడుతున్నారు. ఆ ఉసుక రాంపులో ఉండే ఆ ఉసుక రాంపులన్నా పెడదాము చేద్దాము అనే ఆలోచన కూడా లేదు. ఇంతమంది లేబర్ బతుకుతున్నారు కదా, లేబర్ బతకనియచ్చు కదా. ఆ మిషన్లు పెట్టి తోడిస్తున్నారు. అదే లేబర్ బతుకుతాం కదా మొత్తం. ఇక్కడ ఇంతమంది ఖాళీగా ఉండం కదా. అది ఒక్కటి సాయం చేయమని చాలు, ఏం అవసరం లేదు మాకు. అది ఒక్కటే చేస్తే మాకు అదే పుణ్యం. ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఇసుక వదులుతామన్నారు. ప్రస్తుతానికి మా కృష్ణా జిల్లాలో ఇసుక ఇంకా సప్లై అవ్వలేదు. లేబర్ చాలా ఇబ్బంది పడుతున్నారండి. దయచేసి సీఎం గారికి నమస్కారం పెడుతున్నాం. ఇసుక వదిలితే లేబర్ చాలామంది బాగుపడతారు. చాలా వర్క్లు అయిపోయినాయి ఇక్కడ. అలాగే మీ చేతి మనిషి ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఇదే మాట చెప్తున్నామండి. దయచేసి ఇసుక వదిలితే చాలా లేబరు బాగుపడతారు. దీనివల్ల ఇస్తున్నామని చెప్పేసి అంటారు కదా, ఆయన రావట్లేదా? ఇసుక ఉచితంగా ఇస్తున్నామని చెప్పేసి అంటారు కదా. ఇసుక ఉచితం అంటే ఎలగిస్తారండి. ఉచితం ఇసుక చాలామంది కట్టేస్తారు ఇల్లు. అలాగే ఎలగిస్తారు చెప్పండి. బస్సులు ఫ్రీ అన్నాడు. ఆడవాళ్ళ వరకు మగవాళ్ళకి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఎంతవరకు అంతా లేడీస్కేనా అంటే మగవాళ్ళకి లేదా? ఆడ మగ ఒకటే కదండి లెక్క. అయితే ఓట్లు వేసింది అందరం వేసాం. ఇప్పుడు లేడీస్కి ఇచ్చినట్టుకైతే మగవాళ్ళు ఏమైపోను. మాకు కూడా కొంత న్యాయం చేయండి. లేబర్కి 10,000 వేస్తానన్నారు. మీ చాలామంది 10,000 రూపాయల కోసం బ్యాంకులో అకౌంట్ తీసుకొని ఉన్నాం. మా అకౌంట్లో 10,000 వేసినట్టుగా మీ పేరు చెప్పుకొని మా పిల్లల తల్లితో తింటాం. ఉంటా. సభకు నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ పాత బొక్కలన్నీ బుడుచుకోవడానికి ఇంకా 2 నెలలన్నా పట్టిద్ది. వాడు చేసినవన్నీ ఇంతకుముందు వచ్చాడు. ఇప్పుడు మా బిల్డింగ్ వర్క్లో చెప్పాలంటే ఒక కొత్త మేస్త్రి టాపీ పట్టుకోవడం వచ్చినోడు సెంటర్కి వస్తాడు టాపీ తీసుకొని. వీడికి పని మొత్తం తెలియదు, కానీ టాపీ తీసుకొని మేస్త్రి కాబట్టి వస్తాడు, కడతాడు. అది వాస్తుకు ఉండదు, బిల్డింగ్ కరెక్ట్గా ఉండదు. కట్టిన తర్వాత వీడేమీ చేసుకోలేడు. అట్టానే వీడొచ్చి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి 5 సంవత్సరాలు నాశనం చేశాడు రాష్ట్రాన్ని. ఇప్పుడు ఆ బొక్కలన్నీ బోడవాలంటే ఈయన కనీసం ఒక 6 నెలలన్నా టైం ఇవ్వాలి. ఈయనకి ఈ 6 నెలల్లో ఆ ఇసుక వదిలితే మా పనులుంటే హ్యాపీ గ్యారెంటీగా జరిగిద్దని మేము అనుకుంటున్నాం. అంటే గవర్నమెంట్ రాగానే ఇసుక ఫ్రీగా వదులుతామని చెప్పేసి అన్నారు కదా. అన్నాడు. ఇసుక వదిలాడు. అది వదిలేటప్పటికి తోలిచ్చుకునే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలా. ఆషాఢ మాసం ఒకటి వచ్చింది, ఇది వెళ్ళిపోవాలి. వీళ్ళ దగ్గర డబ్బులు ఉండాలిగా. తోలిచ్చుకొని చిన్న వాళ్ళు అంటారు, పెద్ద వాళ్ళు కాదు, చిన్న వాళ్ళు, మామూలు చిన్న ఇల్లు వాళ్ళు కొనుక్కోవాలి ఇసుక. వాళ్ళు కొనుక్కుంటే మాకు పనులు ఉంటాయి. పెద్ద వాళ్ళు హిందీ వాళ్ళని తెచ్చుకొని పనులు చేయించుకుంటారు. వాళ్ళ వల్ల ఉపయోగం లేదు మాకు. చిన్న వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వీళ్ళు తెచ్చుకోవాలి. వీళ్ళకి ఇసుక దొరికితే చాలు మాకు పనులు ఉంటాయి. భవన నిర్మాణ కార్మికులకు మొత్తానికి ముందు ఇదొకటి మంచి పని చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి చేతులు ఎత్తి నమస్కారం చెప్పొచ్చు. అదొకటి ఇసుక ఫ్రీ బదులు. ఇవన్నీ పూడ్చుకునేటప్పటికి ఇంకా 4-5 నెలలు పడింది. నిన్న పేపర్లో చదివా
కరెంట్లో కొన్ని కోట్ల అప్పులు ఉన్నాయంట. అంటే పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ తేడా కనిపిస్తుంది కదా. గ్యారెంటీకి వచ్చిందండి, సమస్య లేదు అందులో. 9 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వర్షాలు పడకపోయినా, పొలాలు ఎండిపోయినా, ఏమి పండకపోయినా 9 సంవత్సరాలు పేదోళ్ళకి కందిపప్పు రేటు పెరగల, ఉప్పు రేటు పెరగల, ఏ రేటు పెరగల. ఈడు 5 సంవత్సరాలు పాలన చేస్తే 50 రూపాయలు కందిపప్పు 120 రూపాయల్లోకి వెళ్ళిపోయింది. 60 రూపాయలు నూనె 120 రూపాయలకి వెళ్ళింది. మరి వర్షాలు పడుతున్నాయి, అన్నీ పండుతున్నాయి, అన్నీ చేస్తున్నారు. అదేమంటే మేమేం చేస్తామంటే గవర్నమెంట్ నీ చేతిలో ఉంది. ఏం చేసావు చెప్పు 5 సంవత్సరాల్లో నువ్వు? 5 సంవత్సరాలు పరిపాలన చేసి 3 రాజధానులు అన్నావు. ఒక్కసాటన్నా రాజధాని ఏదన్నా పూర్తి చేసావా? ఏదన్నా నువ్వు ఇళ్ళాలు కట్టుకోవడమే సరిపోయా ప్రజల సొమ్ముతో. 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనానే సరిపోయింది కదా. ఈ 3 సంవత్సరాలు ఏం చేసావు మరి? ఎక్కడన్నా పని ఉందా? ప్రతి ఒక్కడు హైదరాబాద్ పారిపోయాడు. ఇక్కడ నుంచి తెలుసా? ఇక్కడ బతికేవాళ్ళు మొత్తం తెలంగాణ పోయారు. ఏ పని చేసేవాడైనా సరే పనులు లేక ఆటో తోలుకున్నారు. ఆటో తోలుకుంటే ఆటోకి కూడా ఏముంటున్నాయి బాడుగులు. డబ్బు నడిస్తే కదా ఎవడైనా బతికేది. పోలీసులు కొట్టే అది వేరే విషయం. వెనక నుంచి ఫోటో కొడతా 2000 వసూలు చేయటం ఎవరికి ఉందండి? ఈ ప్రభుత్వం మాత్రం సూపర్గా చేసిద్దని నమ్మకం ఉందండి, గ్యారెంటీ. అది మాత్రం చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రం బాగుంటుంది, రాజధాని పూర్తయింది. 10:30 వరకు ఉంటామండి, బెంచ్ సర్కిల్ వరకు. అయితే తర్వాత కూడా పని లేదు, మా టాపిక్ పని లేదు అనుకుంటే ఏదో పని దొరికిద్ది. సాయంత్రం 6 వరకు 1 గంట పనో 2 గంటల పనో ఏదో ఒకటి దొరికిద్ది, ఏదో పనికి వెళ్తాం.